యజ్ఞశేష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ కురు సత్తమా, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించి యోగులను సనాతనుడును పరబ్రహ్మమునగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదం కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విదితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నిటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునవు. తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడయ్యదువు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత. ఓ పరంతప అర్జున, ద్రవ్యమున యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానులు కడకేగి ఆ జ్ఞానము గ్రహింపుము. వారికి దండ ప్రణామములు ఆచరించడం వలనను సేవలు అనుష్ఠించడం వలన కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించడం వలనను పరమాత్మ తత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించెదరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యదోమయీ. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగిన మరలా ఇట్టి వ్యాహమం చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడు అయిన నాలో చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రమును నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. యంథైతాంసి సమిద్దోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మం చేసినట్లు జ్ఞానమును అగ్నికర్మలన్నింటినీ భస్మమనరించును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్యం యోగ సంసిద్ధః కాలేనాత్మతి విందతి. ప్రపంచమును జ్ఞానంతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంత కరణముల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాదితి గచ్చతి. జితేంద్రియుడు సాధన పరాయణుడు శ్రద్ధాళుడు అయిన మనుజునకు ఈ భగవతత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్వ రూపమును పరమశాంతిని పొందును. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరోహ న సుఖం సంశయాత్మనః.
అవివేకం శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమును అవశ్యము భ్రష్టుడే ఎగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సచ్చిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, విధిపూర్వకంగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నిటినీ భగవత్పరణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నిటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందించుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం రుత్స్నం జ్ఞానాసి సనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కావున ఓ భారత, నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేజ్ఞానము ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడువై యుద్ధమునకు సన్నద్ధుడగు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః.